బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వం, హైదరాబాద్ రాజ్యం. హైదరాబాద్ రాజ్యం. ఓకే, హైదరాబాద్ రాజ్యము బూరుగుల రామకృష్ణారావు గారి ప్రభుత్వం. అయితే 1947 సెప్టెంబర్ 17న పోలీస్ యాక్షన్ లేదా ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ రాజ్యము భారత యూనియన్లో కలిస్తే అప్పుడు ఎవరు 18 సెప్టెంబరు 1948 నుంచి 31 డిసెంబర్ 1949 వరకు జేఎన్ చౌదరి ప్రభుత్వం ఉండింది. దాని తర్వాత 1950 జనవరి 1 నుండి 1952 జనవరి 32 వరకు ఎంకే వెల్లోడి పౌర ప్రభుత్వం ఉండింది. ఆయనకు ప్రధానమంత్రి హోదా ఇచ్చారు. అంటే పౌర ప్రభుత్వం మనం ముఖ్యమంత్రి అంటున్నాము, కానీ ఆ కాలంలో వాళ్ళను ప్రధానమంత్రి అనేవారు. అయితే ఈ కాలంలో ఏం జరిగింది? 1952 సంవత్సరంలో 1952 ఫిబ్రవరిలో ఎలక్షన్లు జరిగింది. అయితే కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే చెప్తే మనకు 1950 26 జనవరి రోజు కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. ఆ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ నిజాంను రాజ్ ప్రముఖ్గా నియమించడం జరిగింది. నిజాంను రాజ్ ప్రముఖ్గా నియమించిన ఎంకే వెల్లోడే అక్కడ ఏమున్నాడు? ప్రధానమంత్రి అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఓకే, రైట్. కానీ భారత రాజ్యాంగం రాజ్యాంగము అమలులోకి వచ్చిన తర్వాత భారత రాష్ట్రాలను మొత్తము ఏం చేశారంటే భారత రాష్ట్రాలను ABCDగా వర్గీకరించడం జరిగింది. ABCDగా వర్గీకరించడం జరిగింది. అయితే హైదరాబాద్ రాజ్యము ఎక్కడ ఉండింది ఇది అంటే ఇది బి స్టేట్లో ఉండింది. ఇది చాలా ఇంపార్టెంట్. బి స్టేట్లో ఉంది. ఏబిసిడి కేటగిరీగా విభజించారు కదా. ఈ విభజించినటువంటి కేటగిరీలో హైదరాబాద్ రాజ్యం ఏ దాంట్లో ఉంది? బి కేటగిరీలో ఉంది. హైదరాబాద్ రాజ్యము మొత్తము 3 భాగాలుగా విభజించబడి ఉంది. ఏది అది అంటే 3 భాగాలుగా. ఒకటి తెలంగాణ ప్రాంతం. రెండవది మరాఠీ ప్రాంతము. మూడవది కన్నడ ప్రాంతము లేదా కన్నడిగ ప్రాంతం. ఈ 3 ప్రాంతాలు ఉన్నాయి. ఈ 3 ప్రాంతాలకు సంబంధించి ఎలక్షన్స్ జరగడం జరిగింది. ఈ ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు ఏ ప్రాంతానికి ఎన్నో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి సీట్లను గురించి చదువుకుందాం. అయితే ఈ మొత్తం ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం ఈ తెలంగాణ ఈ ప్రాంతానికి సంబంధించి ఇది మొత్తం వైశాల్యంలో 50% సీట్లు 95. 50% 95%. మరాఠా ప్రాంతం లేదా మరాఠీ ప్రాంతం మరాఠీ ప్రాంతం
ఇది 28%. దీంట్లో సీట్లు 44 సీట్లు. అయితే కన్నడ ప్రాంతం ఇక్కడ ఈ ప్రాంతం మొత్తము 22%. ఇక్కడ సీట్లు 36 సీట్లు. ఓకే, ఈ మొత్తము సీట్లు ఎంత? మొత్తం హైదరాబాద్ రాజ్యంలో అంటే 175 సీట్లు. 175 సీట్లు, 142 సీట్లు ఏకసభ్యత్వం కలది. ఏకసభ్యత్వం మొత్తము 145 సీట్లు, 175 సీట్లు, 142 సీట్లు ఏకసభ్యత్వం గల సీట్లు. దీంట్లో 33 సీట్లు ద్విసభ్యత్వం గలవి. ద్విసభ్యత్వం గల సీట్లు 33. అయితే మొత్తము ఇవి ఎన్ని అవుతాయి? 175 సీట్లు ఉంటాయి. 175 సీట్లు. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే రెండు 142 ఏకసభ్యత్వం కలదు. అంటే జనరల్ సీట్స్ అన్నట్టు. దాని నుంచి ఎవరైనా కానీ కాంటాక్ట్స్ చేయవచ్చు. కానీ 33 ద్విసభ్యత్వం కదా, అంటే ఒక జనరల్ వ్యక్తితో పాటు ఒక రిజర్వ్ కేటగిరీ వ్యక్తి కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారు. ఇది ఒక సీట్ పైన 2 సభ్యులు ఎన్నికవుతారు. అట్లా 175 సీట్లు. అయితే ఆ కాలంలో హైదరాబాద్ మొత్తము ఓటర్లు ఎంత? హైదరాబాదు ఓటర్లు హైదరాబాద్ మొత్తము ఓటర్లు 90 లక్షలు. 90 లక్షలు. దీంట్లో మొత్తము ఓటు వినియోగించుకున్నవారు 52 లక్షలు. ఓటు వినియోగించుకున్నవారు 52 లక్షలు. 52 లక్షలు. మొత్తం ఓట్లు 90 లక్షలు. కానీ ఓటు వినియోగించుకున్నవారు 52 లక్షలు. అయితే ఈ 52 లక్షలకు ఎంత వస్తుంది? 57.66% ఓట్లు వినియోగించుకున్నారు. మొత్తం ఓటర్లలో ఓట్లు వినియోగించుకున్న వారు ఎంతమంది అంటే 57.66% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ ఎలక్షన్లు జరిగిన నెల ఇది. ఎలక్షన్స్ అంటే ఎన్నికలు జరిగిన నెల ఏది అంటే ఫిబ్రవరి 1952లో ఎన్నికలు జరిగినాయి. హైదరాబాదు రాష్ట్రంలో, హైదరాబాదు సంస్థానంలో, హైదరాబాద్ అప్పటి వరకు మన నిజాం కాలంలో ఉన్నటువంటి సంస్థానంలో 3 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి తెలుగు, తెలంగాణ, మరాఠా ప్రాంతము, కన్నడ ప్రాంతం మొత్తంలో కలిసి దాన్ని హైదరాబాదు రాష్ట్రము అన్నారు. హైదరాబాదు రాష్ట్రంలో ఎన్నికలు ఎట్లా జరిగినాయంటే నేషనల్ ఎన్నికలతో పాటు ఇక్కడ కూడా ఎన్నికలు జరిగినాయి. దేశంలో జరిగిన జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నికలతో పాటు ఇక్కడ ఎన్నికలు జరిగినాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలు పోటీ చేసిన పార్టీలు చూడండి. ఒకటి కాంగ్రెస్ పార్టీ,
కాంగ్రెస్ పార్టీ, ఇది జాతీయ పార్టీ. అప్పుడు కమ్యూనిస్టు పార్టీ పైన నిషేధం ఉండింది. అప్పుడు కమ్యూనిస్టు పార్టీ పైన నిషేధం ఉంది కాబట్టి కమ్యూనిస్టులు పీడిఎఫ్ అంటే పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్, పీడిఎఫ్ అంటే పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్. పేరు పైన వీళ్ళు పోటీ చేయడం జరిగింది. పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ పేరు పైన పోటీ చేయడం జరిగింది కమ్యూనిస్టులు. ఎందుకంటే కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేసినప్పుడు వాళ్ళు హత్యలకు దానికి పాల్పడినప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే వీరికి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కాబట్టి వీళ్ళపైన నిషేధం విధించింది. నిషేధం ఇస్తే వీళ్ళు పీడిఎఫ్ పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ పేరు పైన పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత సోషలిస్ట్ పార్టీ, మూడవది పీజెంట్స్ వర్కర్స్ పార్టీ, వర్కర్స్ పార్టీ. దాని తర్వాత షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్, ఈ పార్టీలు 1, 2, 3, 4, 5 పార్టీలు పోటీ చేశాయి. హైదరాబాదులో మొదటి ఎలక్షన్లో ఎన్ని పార్టీలు పోటీ చేశాయి అని కూడా క్వశ్చన్ రావచ్చు. దీని మీద క్వశ్చన్ తయారవుతుంది ఒకటి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎన్ని పార్టీలు? 5 పార్టీలు పోటీ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి మొత్తము ఎన్ని సీట్లు వచ్చాయి అంటే చెప్తే 93 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 93 సీట్లు. పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్కి 42 సీట్లు రావడం జరిగింది. 42 సీట్లు. సోషలిస్ట్ పార్టీకి ఎన్ని సీట్లు అంటే 11 సీట్లు రావడం జరిగింది. పీజెంట్స్ వర్కర్స్ పార్టీకి 10 సీట్లు రావడం జరిగింది. షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్కి 5 సీట్లు రావడం జరిగింది. అయితే ఇతరులు అంటే ఇండిపెండెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇండిపెండెంట్స్ వాళ్ళకు 14 సీట్లు రావడం జరిగింది. ఇలాగా మొదటి ఎలక్షన్ జరిగింది. ఈ మొదటి ఎలక్షన్లో అసలు ఒక్కొక్క పార్టీకి ఎన్ని రావడం జరిగింది అంటే హైదరాబాద్ జనాభాలో మొత్తము ఓటర్లు ఎంత? 90 లక్షలు. 90 లక్షల్లో ఓటు వినియోగించుకున్న వాళ్ళు 52 లక్షల మంది ఓట్లు వినియోగించుకున్నారు. దాంట్లో అది ఒకవేళ శాతంగా మనం ఇది 52 లక్షలు మారిస్తే 57.66% అవుతుంది. 57.66% మంది ఓటర్లు హైదరాబాద్లో మొదటి ఎలక్షన్లో 1952 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎలక్షన్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాని తర్వాత ఎలక్షన్ జరిగిన నెల ఫిబ్రవరి 1952 పోటీ చేసిన పార్టీలు మొత్తం ఎన్ని? 5 పార్టీలు చేశాయి. అయితే
దీంట్లో కాంగ్రెస్ పార్టీకి 93 సీట్లు రావడం జరిగింది. రెండవది పీడిఎఫ్ కమ్యూనిస్టుల పైన ఆ కాలంలో నిషేధం ఉండింది కాబట్టి పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ పేరు పైన వాళ్ళు పోటీ చేశారు, వాళ్లకు 42 సీట్లు రావడం జరిగింది. అయితే సోషలిస్ట్ పార్టీకి 11 సీట్లు, ఇక్కడ ఉంది చూడండి, 11 సీట్లు రావడం జరిగింది. దాని తర్వాత పీజెంట్స్ వర్కర్స్ పార్టీ, అంటే ఇది ఏంటిది? పీజెంట్స్ వర్కర్స్ పార్టీ అంటే రైతులు మరి కార్మికుల పార్టీ అనే అర్థం. దానికి 10 సీట్లు రావడం జరిగింది. దాని తర్వాత షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ కు 5 సీట్లు రావడం జరిగింది. దాని తర్వాత ఇండిపెండెంట్ వాళ్లకు 14 సీట్లు రావడం జరిగింది. మొత్తము పోటీ చేసినటువంటి పార్టీలు 5. మొత్తము పోటీ చేసినటువంటి పార్టీలు 5. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. మొత్తం పోటీ చేసినటువంటి పార్టీలు 5. అయితే ఇక్కడ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు రావడం జరిగింది చూద్దాం. కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీకి 41.86% ఓట్లు వచ్చినాయి. మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి 41.86% ఓట్లు రావడం జరిగింది. మొత్తంలో ఎంత? 41.86%. రెండవది మన పీడిఎఫ్ పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్, ఈ పార్టీకి మొత్తం పోలైన ఓట్లలో 20.76% ఓట్లు రావడం జరిగింది. 76% ఓట్లు రావడం జరిగింది. ఓకే, రైట్. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ 41.86% వచ్చిన ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 93% ఓట్లు 93 సీట్లు సాధించింది. ఇది ఎన్ని సాధించింది? 42 సీట్లు సాధించింది. ఓకేనా, రైట్. అయితే ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో తక్కువ సీట్లు వచ్చి కన్నడ మరియు మహారాష్ట్ర ప్రాంతంలో అత్యధిక సీట్లు రావడం జరిగింది. ఓకే, రైట్. ఈ పీడిఎఫ్ కు ఎక్కువ సీట్లు తెలంగాణ ప్రాంతంలోని నల్గొండ మరియు వరంగల్లో వీళ్ళు సాయుధ పోరాటం చేశారు. ఇక్కడ వీరికి అత్యధిక సీట్లు రావడం జరిగింది. ఎవరు? పీడిఎఫ్ వారికి. అయితే కాంగ్రెస్ వారికి మరాఠా కన్నడ ప్రాంతంలో అత్యధిక సీట్లు రావడం జరిగింది. ఓకేనా, రైట్. దీన్ని తెలంగాణ ప్రాంతంలోని నల్గొండ వరంగల్ ఏమన్నారు కమ్యూనిస్టులు అంటే దీన్ని మంచూరియా, ఇండియన్ మంచూరియా, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇండియన్ మంచూరియా అంటే ఏ ప్రాంతాన్ని ప్రకటించడం జరిగింది? అది తెలంగాణ ప్రాంతంలోని నల్గొండ వరంగల్ ప్రాంతాన్ని ఇండియన్ మంచూరియా అంటారు. అయితే ఇలా గెలవడం వల్ల అత్యధిక మెజార్టీ తోటి ఎవరు గెలిచారు అంటే మొత్తం భారతదేశంలో ఇది క్వశ్చన్ అడగడం జరిగింది టీచర్స్ దాంట్లో. ఈ క్వశ్చన్ ఏది? మన TRT తెలంగాణ టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ లో ఈ క్వశ్చన్ అడిగారు. అయితే మొత్తం భారతదేశంలో ఎంపీ స్థానాల్లో అత్యధిక మెజార్టీ తోటి రావి నారాయణ రెడ్డి గెలిచారు. ఈయనకి ఎంత మెజార్టీ వచ్చింది అంటే 3.09 3,09,000 మెజార్టీతో గెలిచారు. ఇది నెహ్రూ కన్నా అత్యధిక మెజార్టీ కాదు. మొత్తం భారతదేశంలో జరిగిన మొదటి ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి మన తెలంగాణ ప్రాంతానికి చెందిన రావి నారాయణ రెడ్డి గారు గెలిచారు. ఓకే, రైట్. అయితే ఆ కాలంలో గెలిచినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరు? గొప్ప గొప్ప వ్యక్తులు ఓడిపోయిన వారు ఎవరు అంటే ఇక్కడ ఒకటి ఫస్ట్ రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు.
బద్దం ఎల్లారెడ్డి గారు. మూడవది ఎస్ జయసూర్య. ఈ ఎస్ జయసూర్య ఎవరు? ఎస్ జయసూర్య అంటే ఈమె సరోజీ నాయుడు యొక్క కొడుకు. ఆయన మీరు అందరూ అనుకుంటారు సరోజీ నాయుడు గారు ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. కానీ ఇక్కడ ఎవరు? ఈయన ఏ పార్టీ నుంచి గెలిచారు? కమ్యూనిస్టు పార్టీకి అప్పుడు నిషేధం ఉండింది. ఏ పార్టీ? PDF, పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్, జయసూర్య గారు. అయితే వీళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు గెలిచిన వారు. కానీ ఇంకా ఒక వ్యక్తి పెండ్యాల రాఘవరావు. వీళ్ళు కమ్యూనిస్టు పార్టీ నుంచి గెలుపొందినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచారు. అయితే ఈ ఎలక్షన్లలో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన సోషలిస్ట్ పార్టీ నుంచి ఒకే ఒక వ్యక్తి గెలిచారు. ఆయన ఎవరు? ఆయన గొప్ప వ్యక్తి లక్ష్మారెడ్డి గారు. ఇవి గొప్ప గొప్ప విషయాలు అప్పుడు జరిగినాయి. దీని తర్వాత జరిగినటువంటి విషయాలు ఏంటివి అంటే చెప్తే ఈ విషయాలను మనం ఇక్కడ గమనిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. గొప్ప గొప్ప వ్యక్తులు అప్పుడు ఓడిపోయారు. వాళ్ళు ఎవరు? ఒకటి మాడపాటి హనుమంతరావు. జమలాపురం కేశవరావు. ఈయనకు మన తెలంగాణ గాంధీ అంటారు. వీళ్ళిద్దరూ ఎవరి చేతిలో ఓడిపోయారు? పీడిఎఫ్ అంటే పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ చేతిలో ఓడిపోయారు. ఓకే, రైట్. దీని తర్వాత ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సభానాయకుడుగా బూరుగుళ్ళ రామకృష్ణారావును ఎన్నుకోవడం జరిగింది. బూరుగుళ్ళ రామకృష్ణారావును ఎన్నుకోవడం జరిగింది. ఈ బూరుగుళ్ళ రామకృష్ణారావు ఏంటంటే హైదరాబాద్ రాష్ట్రానికి తొలి మరి చివరి ముఖ్యమంత్రి. చాలా మంది ఎగ్జామినేషన్ లో కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ క్వశ్చన్ అడగడం జరిగింది ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ లో. మన ఏఈ ఎగ్జామినేషన్ లో టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్ లో మొదటి ముఖ్యమంత్రి ఎవరు, చివరి ముఖ్యమంత్రి ఎవరు అంటే మొదటి ముఖ్యమంత్రి ఎంకే వెల్లోడిని జనాలు పేర్కొన్నారు. ఈయనను చివరి ముఖ్యమంత్రి అన్నారు. కానీ ఆయన పౌర ముఖ్యమంత్రి, కానీ ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి కాదు. కాబట్టి ఈ బూరుగుల రామకృష్ణారావు మొట్టమొదటిసారిగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి. ఈ బూరుగుల రామకృష్ణారావు మొదటి మరియు చివరి ముఖ్యమంత్రి. మొదటి మరియు చివరి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణరావు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అయితే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో ఎప్పుడైతే పార్టిసిపేట్ చేసిందో అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? 1952 ఫిబ్రవరిలో జరిగిన ఎలక్షన్స్ లో
ఎలక్షన్స్లో ఎవరు? కాంగ్రెస్ పార్టీ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? స్వామి రామానంద తీర్థ. స్వామి రామానంద తీర్థ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. కానీ ఎలక్షన్లో గెలిచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? కొండా వెంకట రంగారెడ్డి గారు. కొండా వెంకట రంగారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడున్నాడు. ఎప్పుడైతే బూరుగుల రామకృష్ణారావు గారి ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడు ఈయన ఎవరు? కొండా వెంకట రంగారెడ్డి గారు అధ్యక్షుడుగా ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇది దీంట్లో అడిగిండు, ఏది మన కానిస్టేబుల్ ప్రీలిమ్స్ లో అడగడం జరిగింది. అందరు ముఖ్యమంత్రి అది అడుగుతారంటే వాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవడు అంటే అడగడం జరిగింది. ఎందుకంటే సిలబస్ లో ఉన్న విషయాన్ని ఏదైనా అడగవచ్చు ఈ విషయం. అయితే అప్పుడు హైదరాబాద్ లో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రమాణ స్వీకారం ఎవరు చేయించారు? మనం ఇంతకుముందే చర్చించుకున్నాము. 26 జనవరి 1950న నిజాం ఈజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాదు రాజ్యానికి రాజ్ ప్రముఖగా నియమించబడ్డాడు. కాబట్టి వీరికి బూరుగుల రామకృష్ణరావు గారి నాయకత్వంలో ఏర్పడే క్యాబినెట్కి ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు అంటే 6 మార్చి 1952న హిస్ ఎగ్జాల్టెడ్ హైనెస్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు. బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వానికి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎక్కడ చేయించారు ఈ ప్రమాణ స్వీకారము? అది కూడా ఇంపార్టెంట్. ఈ ప్రమాణ స్వీకారాన్ని నిజాం ప్రభు ఆవాసము కింగ్ కోఠి ప్యాలెస్లో ప్రమాణ స్వీకారము చేయించడం జరిగింది. నిజాం ప్రభు ఆవాసము కింగ్ కోఠి ప్యాలెస్లో వీళ్లకు ప్రమాణ స్వీకారము చేయించడం జరిగింది.